హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానాంశమై యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివితే, యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం చదివితే, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. హల్లెలూయా. చాలా గొప్ప మాటలు చెప్పాడు. ఎవరు? యోబన్న ఏం చెప్తున్నాడు? చాలా గొప్ప మాటలు చెప్తున్నాడు. ఏంటంట, నరుడు దేవుని దృష్టికి ఎప్పుడు నీతిమంతుడు కాలేడట. రెండవదిగా, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాదు. స్త్రీకి పుట్టినవాడు అంటున్నాడు. ఇట్లా స్త్రీకి పుట్టినవాడు ఎట్లు శుద్ధుడు కాదు. కాలేదు. నరుడు ఎప్పుడు నీతిమంతుడుగా ఉండలేనట దేవుని దృష్టికి. స్త్రీకి పుట్టిన ఆ వ్యక్తి ఎలాగ శుద్ధులు కాలేడు? యోబన్నకు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆయన క్వశ్చన్ మార్క్గా చెప్తున్నాడు. ఎవరంటాడు? అప్పుడు షుహాయుడైన బిల్దాదు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎవరు? యోబు గారికి అతని స్నేహితుడు సమాధానం చెప్తున్నాడు. అయ్యా, దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు నువ్వు అవ్వగలవు? ఎవరైనా ఎట్లా కాలేదు. రెండవదిగా, స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఇదే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఏముంది? మొదటి వచనంలో మనం చూస్తే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడును, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏం చెప్తున్నాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు. నీతిమంతుడికి న్యాయవంతుడికి తేడా ఏంటి? నీతికి న్యాయానికి తేడా ఏంటి? నీతి అనేది దేవుని వల్ల కలుగుతుంది. న్యాయం అనేది ఈ లోకంలో ఉండే పరిస్థితుల వల్ల కలుగుతుంది. అందుకే నీతిమంతుడు దేవుని దృష్టికి ఎప్పుడు, మనుష్యుడు నీతిమంతుడుగా దేవుని దృష్టికి ఎప్పుడు కాలేదట. అలాగే స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కడు శుద్ధుడు. అంటే ఏంటి? శుద్ధుడు అంటే పరిశుద్ధుడు కాలేదు. క్వశ్చన్ మార్క్. ఈరోజు ఈ క్వశ్చన్ మార్క్ దేవుడు తీయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తీసేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొట్టమొదటిగా, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఇదే కొత్త నిబంధనలో అపోస్తల కార్యాల్లో ఒక చక్కని మాట పేతురు గారైనా ఆ మాట చెప్పింది. ఎవరు చెప్పారు నాయన? ఆ మాట అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు గారే చెప్పాడా? అపోస్తల కార్యాలు రోమిల రాసిన పత్రికలో ఉందా? ఎక్కడరా? 3వ అధ్యాయము నీతిమంతుడు. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 11. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెలుగువాడు లేడు అంటున్నాడు కదా. అట్లే ఆ మాట చెప్తున్నాను, అడుగుతున్నాను.
అందరూ పాపం చేస్తామనే మాట నోబెల్ రాష్ట్ర పత్రికలో ఉంటారు కదా. ఆ 3వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అక్కడ ఆయన అంటున్నాడు, ఎవరంటున్నారు? యోబు గ్రంథంలో బిల్దదు అనే ఒక వ్యక్తి ఏమంటున్నాడు? దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎవడు జీవించలేడు, ఎవడు నీతిమంతుడుగా లేడు. ఎందుకంటే మోషే కూడా ఎన్ని పరిస్థితులు ఏమైపోయాడు? ఆఖరికి కానానికి వెళ్ళలేకపోయాడు. దావీదు మహారాజు ఎటువంటి పరిస్థితుల్లో జీవించాడు? ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఆఖరికి తాను కూడా దేవుడి ఎదుట నీతిమంతుడిగా ఉండలేకపోయాడు. పాపం చేసిన వ్యక్తిగానే ఉన్నాడు. ఎవరు దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించగలిగారంటే అది కష్టం, ఉండలేరనే ఒక సినిమా. కానీ ఈ నూతన నిబంధనలో, ఈ యొక్క కొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడితేనే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు. పాత నిబంధనలో అక్కడ అసాధ్యం నీతిమంతులుగా ఉండటము. కొత్త నిబంధనలో నువ్వు నీతిమంతులుగా ఉండగలిగితేనే నువ్వు దేవుడి రాజ్యానికి వారసుడి. మరి నీతిమంతులుగా ఎలా మాడతావంట? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసు క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఎట్లా? ఉచితముగా తీర్చబడుచున్నారంట. అక్కడ నీతిమంతులుగా తీర్చబడడానికి సాధ్యము లేదు. కానీ ఇక్కడ మనం ఏమీ కష్టపడకుండానే ఎలా మార్చబడగలుగుతాము? నీతిమంతులుగా మార్చబడగల ఆయన కృప చేత, ఆయన విమోచన చేత. అది కూడా ఎలా ఇస్తున్నారంట? ఫ్రీగా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్య ఉండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. అక్కడ దేవుని దృష్టికి ఎవడు నీతిమంతుడుగా అనిపించలేదు. కానీ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఉచితముగా నీతిమంతులుగా మార్చబడగలరు. నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సాధించింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చింది ఏంటి? ఈరోజు యేసయ్య నీకేం చేశాడు? నీ దేవుడు నీకేం చేశాడు అని ఎవరన్నా అడిగితే, నా దేవుడు నన్ను పాపుల సభలో నుంచి నీతిమంతుల గుడారానికి నన్ను ఉచితముగా మార్చగలిగాడు, నన్ను నీతిమంతులుగా ఉంచగలిగాడు, ఉచితంగా నీతిమంతుల సభలో నన్ను ఏర్పాటు చేయగలిగాడు, ఆయన రాజ్యానికి నన్ను వారసుడిగా మార్చుకోగలిగాడు. యేసయ్య ఏం చేశాడు అడుగుతుంటారు కదా. దేవాన్ని నిన్ను నమ్ముకొని వచ్చుకున్నాయా, నిన్నే నమ్ముకొని జీవిస్తున్నామయ్యా, నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాం దేవా, నువ్వు మాకేమిచ్చావు? చాలా మందిలో ప్రశ్న, ఇన్ని సంవత్సరాలు నిన్ను నమ్ముకొని మాకేమిచ్చావు? మేము సాధించింది ఏంటి? నీలో ఇన్ని సంవత్సరాలు నీలో ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు నీలో జీవించాము, ఇన్ని సంవత్సరాలు నీలో బ్రతికాము, కానీ మేము సాధించింది ఏదైనా ఉందా దేవా అని మనం ఏం చేస్తూ ఉంటాం? యేసయ్యని ఏం చేస్తుంటాం? ఆయన అడిగితే పర్లే, ఏం చేస్తాం? దబాయించి నాకేమిచ్చాం? యోబు పొందుకోలేదు. అక్కడ అనేక మంది పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనుభవించిన పరిశుద్ధులు పొందుకోలేనిది ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చారు. అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీ. అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీ అనే బోర్డు ఉంటే చాలు, నేనే దూరిపోతా అక్కడికి.
అది ఏం ఫ్రీ అనేది కూడా ఆలోచించాం. ఏం చేస్తాం? దూరిపోతాం, వెళ్ళిపోతాం. కానీ మన జీవితం ఎలా ఉంది? ఎన్నో సంవత్సరాలు దేవా నన్ను దాటిపోచున్నాయి, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరగకుంటిని, మరణ రోదన అలకించుమో ప్రభు, మరణ నన్ను నూతనముగా చిగురేయని. ఇంత ఉచితమైనది ఎవరికి లేదు పాత నిబంధనలో. నీతి కలిగిన ధన్యత. మోషే లాంటి వాడంట నా ఇల్లు తెచ్చింది. దావీదు లాంటి వాడంట నీతిమంతులుగా దేవుడు ఎక్కడన్నా ఈ భూమి మీద అంతా నీతిమంతులు అన్నాడా? ఆఖరి యథార్థవంతులు న్యాయవంతులు అన్నారు. కానీ దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నాట్ ఈజీ టాస్క్. చాలా కష్టం, చాలా కష్టం. అబ్రహాము ఎలా అన్నాడు? ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన నీతిని ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకున్నాడు? నీతిని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆ నీతి అనేది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈరోజు నిజంగా మనము ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటే, ఈరోజు ప్రభు మనకి ఏమి ఇచ్చాడు, ప్రభు మా జీవితాలు ఏం చేశాడని ఒక ప్రశ్న ఎప్పుడు మనలో ఉండిపోతుంది. పాత నిబంధనల జీవితాల్లో ఎక్కడ జరగలేని గొప్ప కార్యాన్ని ఫ్రీ కాస్ట్ ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ఉచితముగా ఆ నీతిని మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక 25వ వచనం, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. ఎట్లంట? తన నీతిని కనపరచవలనని. దేవుడి నీతి చాలా గొప్పది. ఆయన నీతి ఏదో మన నీతి ఎలా ఉంటుందంట? అబ్బా అలా చెప్పావమ్మా, మురికి గుడ్డవలే ఉంటారంట. మన నీతి దేవుడు లెక్కేస్తే అసహ్యంగా ఉంటుంది. మనం అనుకుంటా ఉంటాం, నన్ను మించిన నీతిమంతుడు ఈ భూమి మీద ఎవరు లేదు, నన్ను మించిన భక్తిపరుడు ఈ భూమి మీద ఎవడు లేడు, నేను పాపం చేయనివాడని, నాలో పాపం ఏమీ లేదు. సచ్చింది గొర్రె. ఆ మాట అంచాలి దేవుడు ఏంటాడు? ఫస్ట్ నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు సార్? ఎక్కడ కూర్చోబెట్టాడు సార్? పాపం దగ్గర. అయినా నేను అంత గొప్పడివా? నువ్వు అంత గొప్పడివా? నాలో ఏం పాపం లేదు, నేను చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా పెరిగాను, పరిశుద్ధంగా జీవించాను, పరిశుద్ధంగానే ఉంటాను, అసలు నేను పాపంలో ఎప్పుడు పడను అని అనుకున్నాను. దూరం సచ్చింది వారు, సచ్చింది వారు. నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన నీతిని మనకు ఉచితంగా దయచేస్తూ మనల్ని నీతిమంతుల సభలోనికి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఎలా నీతిమంతుడు అయ్యా? నా ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడ్డానే. కానీ ఎలా ఉన్నావని చాలా మంది అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళు సేవకులు ఎలా ఉన్నారా అంటే, దేవుని కృపను బట్టి చాలా బాగున్నాం కదా అంటారు. బాగున్నానా? ఎక్కడోరా బాగున్నా అన్నారు అనుకో, వాడే కనపరుచుకున్నట్టు. దేవుని కృప మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఈరోజు నీతిమంతులుగా నువ్వు మార్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు ఫలించాలి. యేసుక్రీస్తులో నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. ఆయన వలె ఆయన రూపముగా మనము మార్చబడాలి. అవునా కదా?
ఆ కాలంలో యూదా ఇస్కరేతు ఎందుకు ఉపయోగపడ్డాడు? ఆ కాలం పరిసయ్యులకు కానీ ఆ యాజకులకు కానీ చాలా మంది యేసుక్రీస్తు ప్రభువాగే పేతులు, యోహాను ఇలా చాలా మంది ఆయన పోలిక చొప్పులు ఉన్నారు. కాబట్టి ఈయనను మాత్రం గుర్తుపెట్టాడే వీళ్ళు ముందు పెట్టాడు, పట్టించాలి ఆయన. తీసుకోండి అని నేను బాగా గమనించింది. ఆయన వాక్యం ఎలా చెప్తాడు, ఆయన పాటలు ఎలా పడతాడు, మీకు వాళ్ళంతా బ్రదర్ బాగున్నారా అంటే ఎవరు వాక్యం చెప్పు ఆ సంఘాలు మీరు తీసుకోండి, ఆయన లాగే చెప్తారు. ఎందుకు ఆయన లాగా అనిపిస్తుంది. ఈరోజు క్రీస్తు పోలికలో ఉంటారు. క్రీస్తు పోలిక ఎలా ఉంటుంది తెలుసా? ప్రేమ, ఆదరణ, పరిశుద్ధత, నిరీక్షణ, ఓర్పు, సహనము, ఇంకా ఎన్నో చెప్పుకుంటాం. క్రీస్తులాగా కనిపించాలి, క్రీస్తులాగా పోరాడాలి, క్రీస్తులాగా ప్రార్థన యోధులుగా మారాలి, క్రీస్తులాగా వాక్యం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు అంట వ్యక్తి ఉన్నాడు, ఎవరో దర్శనాలు తీసుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు అంట భూమికి అప్పుడప్పుడు చూపుతా ఉంటారు. ఒక మనుష్యులా వచ్చి ఒక మందిరంలో వెళ్ళి కూర్చుని చూస్తా ఉంటే సేవకుడు ఎందుకో వాక్యం చెప్పాల్సిన ఎవరంటే రండి అన్నాడు. అప్పుడు దాకా ఆ ప్రాంతం అంతా గలిబిలిగా ఉంటే ఏసై ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలుపెట్టాడో వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన ఇచ్చిన వాక్యం అంట ఆ మందిరంలో జీవము కానీ అలాంటి అది కానీ ఎప్పుడూ లేదు. ఆయన లాగా ఉండాలి, ఆయన లాగా మనం మారాలి. అదే కష్టం. అపవాది అదే కష్టం చేస్తాడు. ఈ మాట చాలాసార్లు ఎంత పలకాలన్నా కూడా పెదాలతో ఎన్నిసార్లు పలకగలుగుతున్నాం కానీ హృదయంతో పలకలేకపోతాం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. ఈ మాట దాని తర్వాత ఆయన విశేషంగా మనం సెక్రటరీ ఈ మాట పలకమంటే మనలో పాడమంటే ఎట్లా పడుతుంది తెలుసా? కళ్ళు మూసుకొని మైమర్చిపోయి యేసుని చేతికి ఇక లొంగిపోదును అంటారు. పక్కకు పోతానే వాక్యం చీలు పెడతారు, కాఫీ పెడతారే. ఉచితంగా నీతిని అందిస్తున్నాం. అప్పుడు యేసయ్య నాకేమి ఇచ్చాడు నీకు యేసయ్య అడిగి ధైర్యం చేయదు. వాట్ హీ హ్యాడ్ డన్ ఫర్ మీ అని నువ్వు అనుకుంటే పనికిరాని దౌర్భాగ్యమైన దరిద్రమైన నీచమైన నికృష్టమైన జీవితం నుంచి నిన్ను ఒక నీతిమంతుడుగా మార్చడానికి ఆయన ఎంతో కష్టపడతాడు. పాత నిబంధనలలో లేని గొప్ప అనుభవాల్ని, గొప్ప ధన్యతల్ని ఆయనకి ఫ్రీగా ఇచ్చాడు. ఏం చేసాడు? నాకేమీ లేదు బ్రదర్. చాలా మంది సంఘాలు అడుగుతా ఉంటా, ఏసై ఏమి ఇచ్చాడు? నాకేమి ఇచ్చాడు? ఆస్తులన్నా ముగ్గురు వచ్చిన నాశనం అయిపోయినా ఏసై నమ్ముకుంది. నిజంగా బాధ అనిపిస్తుంది. ఏసై ఏమి ఇచ్చాడు? పాపపు జీవితాన్ని తీసేశాడే, నీ పనికిమాల బ్రతుకులు తీసేశాడే, నీ వ్యభిచారతత్వం తీసేశాడే, నీ నీచత్వం తీసేశాడే, నీలో దుర్మార్గతను తీసేశాడే, నీలో బానిసత్వాన్ని తీసేశాడే. నిన్ను ఆయన మందిరంలో ఒక వ్యక్తిగా నిలబెట్టడం ఇంతకంటే గొప్ప ధన్యత, ఇంతకంటే గొప్ప భాగ్యమో మనకేంటి? వాట్ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ డన్ ఫర్ మీ. ఆయన మాకు ఏం చేశాడు? మనకి ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడు. ఫ్రీ కాస్ట్ వడగతో ముడిపోయి నీతిమంతులుగా ఎన్నుకున్నాడు. మీ పాపములన్నింటినీ ఆయన కడిగి వేశాడు. ఎలాగ
నీతిమంతులు అసెంబ్లీలోకి మనం వెళ్ళగలమా? పార్లమెంట్లోకి మనం వెళ్ళగలమా? అక్కడ గెలవాలి అంటే అధికారం ఉన్నవాడే అక్కడికి వెళ్తాడు. నీతిమంతుల గుడారంలోనికి అందరూ వెళ్ళగలరా? ఆయన ద్వారా ఉచితంగా రక్షింపబడినవాడు మాత్రమే ఎక్కడికి వెళ్ళగలడు? నీతిమంతుల గుడారం ఏముంటుంది తెలుసా? ఏముంటుంది తెలుసా? ఎందుకు రోజు ఆరాధన చేస్తాం, ఆరాధన చేస్తాం. ఎర్ర సముద్రం గురించి చెప్తా ఉన్నా, ఆరాధన చేస్తా. ఎర్ర సముద్రం టాపిక్ గురించి చెప్తా, వీరుగుల జీవం గురించి చెప్తా ఉన్నా. అలా చెప్తున్నప్పుడు దేవుడు అలా చూపిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. ఒక సైన్యంలా ఉన్నారు వాళ్ళు. వారి విశ్వాసము, వారి శక్తి, వారి బలము, వారి దేవుని అనుకున్న విధానం ఇశ్రాయేలు ప్రజలు ఒక సైన్యంలాగా సముద్రం ఉన్నంత ఒక సైన్యం 6 లక్షల మంది సైన్యం ఉంటే ఎవరైనా సముద్రం పెట్టారు. వారు కేకలు పెట్టారు. ఆ పరీక్షలు నేనున్నా. వారు కేకలు పెట్టారు. ఆ కేకలకే అది నేను చూసి ఆశ్చర్యపోయా. నీతిమంతులు కూడా ఏముంటుంది? రక్షణ సంగీత సునాదములతో నింపబడి దేవునిలో ఆనందిస్తూ ఎంత చక్కగా ఉంటుంది సార్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నన్ను చేరి నిత్యమైన మోక్ష గృహము నన్ను చేరి శించిన చాలు, భక్తుల గుంపులో శించిన చాలు. భక్తుల గుంపులో మనం కూడా ఒకరుగా మార్చబడి కేకలు పెడతా ఉంటే, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన ఉండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో వికరమా ఆనందం ఆనందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో బాబా మన మధ్యాహ్నం వచ్చి అమ్మా ఇంకెందుసేపు బ్రదర్ దీనంగా చూస్తాను. నా సైడ్ వదలవా, నన్ను వదలవా, నా నుంచి తొలగిపోవా. వాళ్ళ గురించి వాక్యం తప్పు చెప్పాలనిపిస్తుంది. ఎట్లుండదు తెలుసా ఆయన మందిరంలో? హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందం ఆనందం. ఆయన ప్రార్థించాలంటే ఎలా ఉండదు సార్? ఆయన ప్రార్థిస్తున్నామంటే కొంతమంది ప్రార్థన చేస్తారు, మోకరించి గంతులేసి ప్రార్థన చేస్తారు. లేని గంతులేసి. నీతిమంతుల జీవితాలు ఎలా ఉంటాయి? నీతిమంతుల జీవితాలు ఎలా ఉంటాయి? అలాగుంటాయి మన జీవితం. What he had done for me. Jesus Christ నా కొరకు ఏం చేశాడు? నిన్ను ఒక మంచి స్థానానికి తీసుకెళ్తా. నీతిమంతులుగా కాలేని ఆ ధర్మశాస్త్ర కాలం వారిని, మనసాక్షి కాలం వారికి సాధ్యము కానీ తత్వాన్ని నీకేమిచ్చాడు? ఉచితముగా నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. రెండవదిగా మళ్ళీ ఏమంటాడు ఆయన? బిల్దాహునా సంథింగ్ ఎవరైనా బిల్దాహైనా ఇంకొక ప్రశ్న, ఒక ప్రశ్నకి సమాధానం మనకు దొరికింది. నీతిమంతులు ఈ రోజును ఎలా నీతిమంతులు అయ్యావు? నీతిమంతురాలు అమ్మా, నీతిమంతురాలునా? అబ్బా సమాధానం దొరికింది. రెండవ ప్రశ్న ఏంటంట? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు. ఇక్కడ 2 అనుభవాలు మనం చూస్తాం. ఏమనుభవాలు?
రెండు అనుభవాలు. స్త్రీకి అన్నాడు. ఎవరికైనా? స్త్రీకి. ఒకటి, ఈ భూమికి మనం ఎలా వచ్చాము? అమ్మ ద్వారా, స్త్రీ ద్వారానే వచ్చాము. అలా కాదు. అంటే స్త్రీ ద్వారా వచ్చిన ఎవరైనా సరే శుద్ధులుగా ఎట్లా కాదు? శుద్ధులుగా ఎట్లా కాదు? అదే అనిపిస్తుంది. రెండోది, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ఏముంది? స్త్రీ. అక్కడ తన భర్త గురించి, ఆ స్త్రీ కలిగిన భర్త గురించి మాట్లాడట్లా, స్త్రీ గురించి మాట్లాడు. ఆ స్త్రీ కూడా ఎవరు పుడుతున్నారు? శిష్యుడు. ఎంత పరిశుద్ధులుగా కాగలని 2 ప్రశ్నలు మనకు వేసాడు. 2 ప్రశ్నలు అయ్యగారు వేసాడు. ఇక్కడ మనకు జవాబు. ఫస్ట్, మనం శుద్ధులుగా కావాలి. స్త్రీకి పుట్టిన వాళ్ళు ఏం కావాలన్నా మన శుద్ధులుగా కావాలి. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. ఆమేన్. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడిగా ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఎలా శుద్ధుడిగా కాగలడు? అప్పుడు యాజకులు రక్త ప్రోక్షణని, పాప పరిహారార్థమని, అపరాధ బలని, అగ్ని గ్రహించు అగ్ని బలని, సమాధాన బలని ఇన్ని చేసేవాళ్ళు. అయినప్పటికీ నువ్వు ఇచ్చే బలి నాకు నేను అంగీకరించలేని దేవాది దేవుడు యెషయా గ్రంథంలో తెలియజేస్తున్నాడు. కుక్క మెడని ఇరిచినట్టు ఏదో చాలా ఉంటుంది దాంట్లో. అవునా కదా? అందుకే చాలా మంది పెద్ద మాంసం తినమంటే మేము తినము. అక్కడ బలి ఇంకేదో చక్కటి మాట యెషయా గ్రంథం చదువుదామా? ఎద్దుని వధించువాడు నరుని చంపమంటున్నాడు. ఎద్దుని వధించువాడు నరుణ్ణి. ఇంకా ఇంకోటి ఏదో ఉంటాడు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనం. ఎద్దుని వధించువాడు నరుని చంపినట్టు వాడే, గొర్రె పిల్లను బలిని అర్పించువాడు, కుక్కలను విరిచివంటి వాడే, నైవేద్యము చేయవాడు, పంది రక్తం అర్పించేవాడు వాడే, ధూపం వేయవాడు, బొమ్మలు పూజించేవాడు వాడే. వారికి తమకి ఇష్టమైన త్రోవను ఏర్పరచుకుని, వారి అసఖ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నాకు ఇష్టం లేదు ప్రభువు ఏమంటున్నాడు అంటున్నాడు. అనగా స్త్రీకి పుట్టిన ఎవరైనా సరే శుద్ధులు కాలేదు. ఎవరు కాలేదు? శుద్ధులు కాలేదు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలా మనం శుద్ధులుగా మారుస్తున్నారంట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదివితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము. యేసు రక్తం ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంట? శుద్ధీకరిస్తుంది. అందుకే ఆయన అంటాడు, పేతురు గారు అంటారు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా అనేది. శుద్ధులుగా ఉండండి. శుద్ధులుగా ఎలా మారాలి? వాట్ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ డన్ ఫర్ మీ. మళ్ళీ ఇంకొక ప్రశ్న, ప్రభువైన యేసుక్రీస్తు మరలా నాకేం చేశాడు? యేసయ్య నమ్ముకుంటే కష్టాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ చెప్తాం. ఆయన చేసినవి ఎందుకు చెప్తాం? యేసయ్య నా కొరకు ఏం చేశాడు? రెండవదిగా, మొట్టమొదటిగా నీతిమంతుడిగా మళ్ళీ మార్చాడు తన కృప ద్వారా. రెండవదిగా మనలో శుద్ధత లేదు. ఎలా ఉన్నామంట? అపవిత్రతతో నిండిన వారముగా ఉన్నాం, పాపములతో నిండిన వారముగా ఉన్నాం, అపవిత్ర కార్యములు చేస్తూ జీవిస్తున్న వారిగా ఉంటున్నాం. అందుకే ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటానే ఉన్నాడు. పాపములు క్షమించేవాడివాడు అని యేసయ్యనంటే
మనుష్య కుమారుడికి పాపమును క్షమించే అధికారము నా తండ్రి వల్ల కలిగినదని బలాలు చెప్పారు. What Jesus Christ had done for me. నా కొరకు యేసయ్య మరలా ఏం చేశాడు అని నువ్వు అనుకుంటే నిన్ను శుద్ధుడిగా చేస్తాడు. నువ్వు ఎప్పుడు ఆయన ముందు శుద్ధుడిగా, దేవుడి ముందు నువ్వు శుద్ధుడిగా నిలవలేవు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కమారు అన్ని ధరించుకొని అన్ని చేసుకొని భయభక్తులతో ఒక్కమారు అట్ట బయట వచ్చేవాడు. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలానికి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అనేది లేదు, పరిశుద్ధ స్థలం అనేది లేదు, ఏమీ లేదు. యేసే పరిశుద్ధ, ఆయన అతి పరిశుద్ధ స్థలం. ఆయన ముట్టిన స్త్రీ స్వస్థత పరచబడినప్పుడు అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఆయనే పరిశుద్ధులని. ఈరోజు రెండోది, ఆయన మనకు వాట్ హి హ్యాడ్ డన్ ఫర్ us. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? మనల్ని శుద్ధులుగా, స్త్రీకి పుట్టిన వారు శుద్ధులుగా ఎలా మార్చబడగలరు? యేసు రక్తంలో కడగబడి స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కరు శుద్ధులుగా మార్చబడగలరు. ఆయన రక్తంలో కడగబడతారు. ఆయన రక్తంలో ఎవరు కడగబడతారు? ఆయన రక్తంలో ఎవరు కడగబడతారు? రక్తంలో కడగబడ్డానికి గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తంలో కడగబడ్డానికి నీకు బాప్తిసం అవసరం లేదు. ఏమవసరం లేదు? బాప్తిసం తీసుకొని ఆ స్త్రీ పాపాలు క్షమించబడ్డాయి. ఆయన రక్తంలో కడగబడాలంటే ఏం కావాలి? వెరీ గుడ్. ఏం కావాలి? మారు మనసు, దేవుని ప్రేమించే మనసు. ఈమె అధికంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అనగా దేవుని ప్రేమించాలంటే మన మనసు మార్చబడి, యేసు రక్తము బాప్తిసంతో కడగబడదు. గుర్తుపెట్టుకోండి, బాప్తిసం లేకుండా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు బాప్తిసం లేకుండా పరిశుద్ధాత్మ పొందుకున్నారు? ఎవరు? బాప్తిసం అవసరం లేదండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించడానికి బాప్తిసం అవసరం లేదు. ఏం కావాలా? మారు మనస్సు. ఈరోజు యేసుక్రీస్తులో నీ యొక్క పాపములు కడగబడాలంటే నీకు కావాల్సిన అర్హత ఆయన్ని ప్రేమించటం. ఆయన్ని ప్రేమించిన వాడు ఎలా ఉంటాడు? మారు మనస్సు పొందిన వాడిగా వచ్చాడు. స్త్రీకి పుట్టిన ఎవరు శుద్ధులుగా ఉండగలరు? సంఘము ఏమైపోతా ఉంది? సంఘం ఏమైపోతా? సార్వత్రిక సంఘం ఒక సంతానాన్ని కలబోతా ఉంది. ఈ ప్రపంచ సువార్త స్త్రీ అనుకుంటే ఆ ప్రపంచ సువార్త నుంచి ఒక సంఘం రాబోతా ఉంది. ఆ సంఘము నేరుగా ఎక్కడికి వెళ్ళిపోబోతా ఉంది? ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడతా ఉంది. అదే శుద్ధ సంఘము. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా పరిశుద్ధుల దగ్గరికి ఎవరు వెళ్తారు తెలుసా? శుద్ధ సంఘం వెళ్తారు. ఆ శుద్ధ సంఘం ఎవరికి పుట్టింది? ఆ స్త్రీకి సార్వత్రిక సంఘం అనే స్త్రీకి పుట్టిన ఆ బిడ్డ శుద్ధుడిగా కావాలి. స్త్రీ కలిగిన సంతానంలో ఎవరైనా శుద్ధుడిగా మార్చబడగలరా? యేసు రక్తంతో మార్చబడగలరు. పరిశుద్ధ సంఘము యేసు రక్తంలో కడగబడి నీతిమంతుల సభలో చేర్చబడి దేవుని యొక్క పాదాల దగ్గరికి కొనిపోబడుతా ఉంది. ఇనుప దండముతో ఏలనయున్న సంఘం అది. ఇనుప దండములతో బాలుడు ఏలనై ఉన్నాడు. అదే నూతన యెరూషలేములో ప్రవేశించేశారు. వారు మాత్రమే వెళ్తారు. యేసుతో నడిచేవారు, యేసుతో వెంబడించేవారు. రెండు అనుభవాలు నిజంగా యేసుక్రీస్తు వారు మనకు నూతన నిబంధనలో
నూతన వ్యవస్థలో ఆయన మనకిచ్చిన ఒక ఫ్రీ ఏంటన్నా ఫ్రీ మెండుకని ఆ భక్తులు అడుక్కుంటున్నాడు నీ సొత్తుగా అడుగుతున్నాడు ఎందుగా నీ సొత్తుగా నన్ను మార్చబడ్డా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. యేసయ్య నమ్ముకొని నువ్వు ఏం సంపాదించావు? ఎన్ని ఆస్తులు సంపాదించావు? ఎన్ని బిల్డింగ్లు కట్టావు? ఎన్ని మిద్దెలు కట్టావు? పోరా, నేను ఏమి సంపాదించుకుని అవసరం లేదు. పరలోకములో నేను సభ్యుడిగా నా ప్రభు నన్ను నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. రెండవదిగా ఆయన ఉచిత రక్తంతో ఉచితంగా నా పాపాలు కడిగి నన్ను పరలోక నివాసిగా మార్చగలిగాడు. ఇంతకంటే గొప్పదనే నాకేం కావాలి? నీ ఇల్లు రేపు ఉంటుందో లేదో, నువ్వు కచ్చిన ఇల్లు రేపు ఉంటుందో లేదో, నా ప్రభు ఇచ్చిన రక్షణ నాతో యుగ యుగముల వరకు ఉంటారు. నువ్వు కొన్ని ఏమి సాధించావు? యుగ యుగముల వరకు ఆయనతో పాటు జీవించే ధన్యత నేను సాధించాను. నీకు లేని నీతిని నేను సాధించాను. నీకు లేని శుద్ధ మనస్సును, శుద్ధతత్వం నేను సాధించాను. అర్థమేంచి ఇంతకంటే గొప్పదన్నది ఏం కావాలి? నోవాహు పరిస్థితి దేవుని నమ్ముకొని పిచ్చోడు ఓడ చేస్తున్నారు. దేవుని నమ్ముకున్న పిచ్చోడు ఓడ చేస్తాడు. ఆ ఓడకు బదులు చక్కగా ఇల్లు కట్టుకో అని ఎగతాళి చేసిన వాళ్ళు వినాల శ్రద్ధగా వదిలేండి. నసెట్ ఆ అమ్మని చూస్తారు, ఏమంటారో ఆ సంగతి ముద్దను చూసి నాకు బోరు కొడతా ఉంటారు. ఆ బుక్ తీసుకోండి అమ్మా, వాక్యం చెప్పే కదా నాకు కోపం తెప్పించుతారు దయచేసి. ఏంటా నోవాహు అయ్యగారిని ఇల్లు కట్టుకోయా, బోర్డు ఎందుకు కట్టుకున్నావయ్యా, ఇల్లు కట్టుకోయా అన్నారు. నీ సమయం ఎందుకు పిచ్చోడా, సమయం ఎందుకు వృధా చేసుకుంటున్నావు అన్నారు. ఆయన ఏం చేశాడు? ఎవరి మాట ఇవ్వలేదు. ఆఖరికి వర్షం చిరుకులు మొదలయ్యాయి. ఓడ తలుపులు నోవాహును మంచోడివయ్యా, నువ్వు జాలి కలిగినోడివి, పార్టీలని వీళ్ళని ఎక్కిస్తావని దేవుడి యెహోవా హస్తము ఓడ తలుపును బిగించింది. ఏసాడు నోవాహు తలుపుని, నోవాహు చేతులు తలుపు దానికి నోవాహే తీసేవాడేం పాపం. దేవుడు ఏం చేసాడు? ఈరోజు నువ్వు నీ ఆస్తిని చూసి నీ ఇల్లు మిగిలిందా? నోవాహు కాలంలో సునామీ అయితే అప్పుడే పరిచయం చేశాడు దేవుడు. సునామీ ఇప్పుడు కాదు ఆయన, సునామీ అప్పుడే. నోవాహు కాలంలో ఉండేదే సునామీ, అప్పుడే ఇచ్చాడు. నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు బ్రతికించాయా? నువ్వు సంపాదించిన ఆస్తులు భూమి అంతా నీరు వచ్చి నీ ఆస్తి ఏమైపోయా? నీ ఇల్లు ఏమైపోయా? అదే యేసయ్య ఓడలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని నీ జీవితం ఏం సంపాదించావు? నాకు ఈ లోకంలో ఏది వద్దు, నన్ను వెంబడించేవాడు తన తండ్రిని, తన అక్కని, తన చెల్లెల్ని, తన పిల్లల్ని, తన భార్యని, తన సమస్త ఆస్తిని సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడు నా శిష్యులు అవుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతా ఉంటే పేరు అంటే నమ్ముకున్నందుకు మాకేంటి, నన్ను నమ్ముకున్నందుకు నీకు ఇస్తున్నాను గొప్ప కార్యాలు. ఇశ్రాయేలీయ గోత్రాలను 12 గోత్రాలు తీర్పు తీర్చి అధికారం నీకు ఇస్తున్నాను, 12 సింహాసనాల మీద నువ్వు ఆసీనం వహించావని ఇస్తున్నాను. యేసు నమ్ముకుంటే నీకే కలుగుతావు అని అనుకుంటున్నారు. ఈ భూమి అశాశ్వతమైనది, తొందరలో పాడైపోతుంది. శాస్త్రవేత్తలు చెప్పేది భూమి తొందరలో పాడైపోతుంది. అందుకే చంద్రుడు, భూమికి సహకారే చంద్రుడు. భూమి అయినప్పుడు ఆ చంద్రుడు ఉంటాడా?
మనలో గొప్ప జ్ఞానం. భూమి లేనప్పుడు చంద్రుడు ఉంటాడా? అవునా కదా? మనలో అక్కడికి వెళ్ళి బతకాలి. త్వరలో నాశనంగా అనుకుంటాం. ఏం సాధించాలి? ఏసైన నమ్ముకొని సాధించింది మామూలు విషయం. ఇశ్రాయేలీలు కూడా పొందుకోలేని పనికి నీకు ఇచ్చారు. నీతిమంతులుగా మార్చబడ్డా, నీతిమంతులుగా జీవించబడ్డా. నువ్వు శుద్ధుడవే. యేసు రక్తంలో కడగబడిన నువ్వు శుద్ధుడవే. యేసు రక్తంలో విమోచించబడిన నువ్వు శుద్ధుడవే. స్త్రీకి పుట్టిన వారు శుద్ధులుగా మార్చబడగలరు. దేవుడి యొక్క నీతిమంతులుగా నువ్వు ఉండగలవా? ఉండగలవా? ఓన్లీ పర్సన్. ఒకే ఒక వ్యక్తి శాసించగలిగే వ్యక్తి, నడిపించగలిగే వ్యక్తి, బలాన్ని చూపగలిగే వ్యక్తి, కరుణించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, కృప చూపే వ్యక్తి, తల్లిగారిని దగ్గర తీసుకునే వ్యక్తి, నిన్ను కొట్టే వ్యక్తి కూడా ఆయనే. ఓన్లీ దట్ పర్సన్. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన పేరు యేసు క్రీస్తు అయింది. భూమి అందే కానీ, ఆకాశం అందే కానీ, పాతాళం అందే కానీ, సమస్త లోకముల అందే కానీ ఆయన నామం మాత్రమే హెచ్చింపబడే నామము. అదే నీకు ఇచ్చాడు. ఆయనే నీతో ఉన్నాడు. వాట్ హీ హ్యాడ్ డన్ ఫర్ మీ అని నువ్వు అనుకుంటే, ఫర్ అస్ నువ్వు అనుకుంటే, చాలా చేసింది మీకోసం. చాలా చేశాడు. ఈ లోకంలో పడిపోయే వాటి గురించి ఆలోచించదు. ధనం ఈరోజు ఉంటుంది, ఈరోజు నీ చేతిలో ధనం రేపు ఇంకొక చేతిలో కాదు. నీ చేతులను క్రీస్తు నీతోనే ఉంటాడు. ఈ భూ ప్రపంచంలో దొంగలించేది ఏంటి తెలుసా? దొంగలించలేనిది ఏంటి తెలుసా? ఏంటి? జ్ఞానం. సౌరి ఎవడు దొంగలిస్తాడు? నువ్వు చదువుకుంటే నీకు వస్తుంది. నువ్వు దొంగలిస్తే వస్తుందా? బైబిల్ కొట్టేసి వీళ్ళు పెట్టుకొని ఒకడు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడు ఏదో తీసి చదువుతున్నాడు. ఏం చదువుతున్నావురా అంటే ఇది చదువుతున్నాడు అని. ఏమంటే ఇది చదువుతున్నాను అన్నాడు. ఏం చదువుతున్నా? ఏం చదువుతాడు? ఆ చదువు నాకు వస్తే నేను నీ పక్కన ఎదుర్కొంటాను అంటాడు. ప్రపంచంలో దొంగలించింది ఏంటంటే జ్ఞానం. ప్రపంచంలో దొంగలించలేని పరలోకం. ఆ పరలోకంలో దొంగలించేవారు ఎవరు లేరు. పరలోకానికి తీసుకెళ్లాలంటే, పరలోకంలో నువ్వు వెళ్ళాలంటే, నీకంటూ ఈ లోకంలో ఊడిపోయేవి తుప్పుబట్టే వాటికంటే ఆయన ఇచ్చే ఆ నీతి, ఆ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. శుద్ధులుగా ఉండాలంటే చాలా కష్టం. ఒక పాట పాడతాడు, సైలెంట్ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆ పాట పాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కీర్తన ఉంది, అనేసి. ఒక వ్యక్తి శుద్ధులుగా మార్చబడాలంటే చాలా కష్టం. అది ఉచితంగా తన అమూల్యమైన రక్తంతో మనకి ఇస్తా ఉంటే నిజంగా మనము తెలుసుకోలేక, ఆ ఫ్రీ ఇచ్చేదాన్ని గ్రహించలేక, ఈ లోకంలో వాటి వరకు ఆశపడుతూ పరిగెడుతూ యేసయ్య దగ్గర గుర్తుపెట్టుకున్నాను. నాకు ఈరోజు కష్టం వచ్చింది, నాకు ఈరోజు బాధ వచ్చింది, నాకు ఈరోజు ఆకలి ఉంది, నాకు ఈరోజు ఉంది అంటే నా ప్రభువైన యేసుక్రీస్తే ఆకలి మంటలకు బాధపడ్డాను. నా ప్రభువైన యేసుక్రీస్తే దాహానికి నీళ్లు దొరక్క దాహంని కేకలు పెట్టాడు. ఆయనే అంత కష్టాలు ఉన్నప్పుడు ఈ లోకంలో మనం సుఖంగా పెంచుతారా మనల్ని? ఏమన్నా సేవకులకు సాక్ష్యం ఏంటి తెలుసా? కష్టాలు. మేము ముగ్గుపోయిన బియ్యాలు తిన్నాము, తిండి లేని రోజులు ఉన్నాయి. ఒక పూట తిండి 2 రోజులు పూట తిండి లేకుండా బ్రతికాము. నాకు చిన్నప్పటి నుంచి ఇడ్లీ అంటే ఇష్టం. కూర్చుంటే 32 ఇడ్లీ ఒకేసారి ఒక పుష్ప
అట్లాంటిది హైదరాబాద్కి వచ్చి అక్కడ చిత్తూరులో సంవత్సరంలో ఇడ్లీ తిన్నాక హైదరాబాద్కి వచ్చి ఇడ్లీ తిందామంటే డబ్బులు లేవు. దగ్గర దగ్గర 3 నెలల్లో 4 నెలల తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీ కొనుక్కుంది. ఒక ప్లేట్ ఇడ్లీ కొనుక్కుంది. ఈరోజు ఎవరు సుఖంగా బతకలేదు. డబ్బు సుఖంగా జీవిస్తాం, మేము సుఖంగా బ్రతుకుతాం, మాకు లేదు, మాకు ఖాళీ అయిపోతుంది, నా మైండ్ పోగొట్టుకుంటా, నా ఆలోచన పోగొట్టుకుంటా, ఆరోగ్యం పోగొట్టుకుంటా అంటే కష్టం. సేవకులకి సాక్ష్యం ఏంటంటే కష్టాలు. ఆ కష్టాలు ఎందుకు ఇస్తారు తెలుసా? మన బ్రతుకులు మార్చబడాలి, మనల్ని శుద్ధిగా చేయాలి, మన పవిత్రులుగా మార్చాలి, మనలో ఉండే చీకటిని తీసివేయాలి. అవునా కదా? శోధింపబడిన మీదట నీవు సువర్ణమై మారేదను, నీవు వెళ్ళే మార్గము నా యేసుకే దేవుడు. శోధింపబడిన మీదట నీవు సువర్ణమై మారేదను. ఇది మన శుద్ధులుగా ఊరిగా మార్చబడతారా? ఊరిగా మార్చబడతారా? దావీదు రాజు కావడానికి ఎన్ని పరుగులు ఆఖరికి పిచ్చోల్లాగా పెట్టి ఈ నుంచి జల్లిట కాల్చుకున్నాడు. వాక్యంలో రాయబడింది. ఇది పిచ్చోల్లాగా నటించి వెళ్ళిపోయాడు. ఎంత శోధించబడితే రాజుగా మార్చబడతాడు, ఎంత శోధించబడితే శుద్ధురాలిగా మార్చబడతాడు. అందుకే ఆయన అన్నాడు, స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడిగా మారగలరా? యేసు మార్చాడు. నా యేసు సౌలునే మార్చాడు, నన్నెందుకు మార్చాడు? సౌలునే పౌలుగా మార్చాడు, మనల్ని ఎందుకు మార్చాడు? నా యేసుకి సాధ్యమైనట్టు ఏది లేదు. మన యేసయ్యకి సాధ్యమైనట్టు ఏది లేదు. నువ్వేది ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ ఆయన యాక్సెప్ట్ అంటాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఏది జరగాలన్నా, ఏ కార్యాలు చేయాలన్నా ఆయన ఆధీనంలోనే ఉంటాడు. ఆయన పర్మిషన్ ఇస్తేనే జరుగుతాయి. లోక అధికారి సైతాన్ అయ్యొచ్చు, అని మన పైన అధికారాన్ని క్రీస్తు మాత్రమే కలిగి వచ్చాడు. సాతాను, అయ్యా రుజువార్, నువ్వు యోబుని ఏవేత, ఆయన పురాణాన్ని తప్ప అధికారం యోసేపులో ఉంది. మనల్ని శుద్ధులుగా మార్చాలంటే మన అందుకే అంటున్నాడుగా ప్రకటనలో, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని గద్దించి శిక్షిస్తాను కనుక వాళ్ళు ఆసక్తిగా మనం కొడుతున్నప్పుడు కూడా నువ్వు కొట్టున్నాయన నాకు ఇది దెబ్బలు జరిగినట్టే ఆయన డోసు పెంచుతా ఉంటాడు. ఇంకా ఆయన డోసులు పెంచుకుంటూ పోయాలనుకో, ఆఖరికి శాపకడంలో యోనాలాగా ఇంకా కదలలే మెదలలే, పక్షవాయువు విషవాయువు వచ్చి అదే యోనా పరిస్థితి కదలలేదు, పక్షవాయువు విషవాయు ఇచ్చినట్టు అయిపోయాయి. ఈ నుంచి దారుణాయి మారుతుంటాయి. ప్రభా నువ్వు తిప్పేటప్పుడు తిరిగినా బాగుంటుంది ప్రభా, మంచాన పడేసినావు ప్రభా, ఎంత పని చేసినావు ప్రభా. ఇంకా అప్పుడు వద్దన్నా దారిలో ఇచ్చండి, మళ్ళీ ఆయన స్వస్థత వచ్చిన స్వస్థత పరిస్థితి తప్ప మన జీవితాలు బాగుపడలేవు. అంత కాకపోవద్దు, దేవుని దగ్గర నుంచి డోసు పెంచుకోవద్దు, డోసును తగ్గించుకునే వారిగానే ఉండాలి. కనుక ఈరోజు స్త్రీకి పుట్టినవాడు శుద్ధిగా కాగలదా? కాదు. నీతిమంతుడు దేవుడి ఎదుట మానవుడు నీతివంతులుగా ఉండగలరా? ఉండగలరు. కేవలం ఒకే ఒక వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి పేరే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఏమి ఆశించిన అవసరం లేదు ఆయన నుంచి. ఆయన ఇక్కడ సమస్తాన్ని తీస్తున్నాడు. నువ్వు ఆయనకి ఏదైనా ఇస్తేనే ఇస్తాననుకోదు. కొబ్బరికాయో లేదా పూలు పండ్లు ఫలాలు అది ఇస్తేనే ప్రభు నాకు ఇస్తా అనుకోదండి. ఆయన ఫ్రీగా నువ్వు అడగక మునిపే నీ సమస్త అవసరాలను తీర్చువాడు. నువ్వు అడగక మునిపే నీ సమస్త అవసరాలని తీర్చువాడు ఆయన. కనుక ఏం చేయాలి మనం ఇప్పుడు? ఆసక్తి కలిగి మొట్టమొదటిగా నీతిమంతులుగా మనం మార్చబడాలి. రెండవదిగా శుద్ధునిగా మనము మార్చబడాలి. అందరు లేచి నిలబడి
మరి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. రావాలా, ఇక్కడికే రావాలా. అందరూ కళ్ళు మూసుకుని ప్రభు దేవా, నన్ను నీతిమంతుల సభలోనికి నిలబడి రాయన, నన్ను శుద్ధులుగా మార్చండి, నన్ను శుద్ధులుగా తీర్చిదిద్దండి అని ప్రభు లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పితి మనుస్వేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని గుర్తుకు నా పాత్ర ఎరుచు పరిగెత్తి నన్ను పట్టివి ప్రాణము నాలో ఉన్నప్పుడే నీ పాదముల్ని పట్టితి, నీ పాదములు పట్టితిని. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి గజమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. సమస్త మహిమ ఘనత మన ప్రభు యేసుక్రీస్తుకే కలుగును గాక.